ఊరి చివరున్న గోపాల్ చిన్న ఇల్లు. గోపాల్ ముఖంలో తీవ్రమైన దిగులు కనిపిస్తోంది. చేతిలో ఖాళీ సంచి పట్టుకుని పాత పెట్టెను వెతుకుతుంటాడు. ఆ సమయంలో నరహరి లోపలికి వస్తాడు. గోపాల్, ఈ రాత్రి వేళ ఇల్లంతా వెతుకుతున్నావు? ముఖం చూస్తే అలా వాడిపోయింది. ఏం జరిగింది? ఏమైనా కష్టమొచ్చిందా? అవును నరహరి, ఇంట్లో ఉన్న గింజలన్నీ అయిపోయాయి. అమ్మకు ఒంట్లో అస్సలు బాలేదు. వైద్యుడికివ్వడానికి పైసల్లేవు. చెల్లెలి పెళ్లికి చేసిన అప్పులవాళ్లు రేపుదేమే ఇంటి ముందుకొచ్చి నిలబడతారు. ఈ కష్టాల్నుంచి ఎలా గట్టెక్కాలో తెలియడం లేదు. అయ్యో, అంతమాట అన్నావు. మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? మనకు దగ్గర పైసలిచ్చేంత ధనవంతులు ఎవరూ లేరు కదా. ఒక మార్గం ఉంది నరహరి. మా ముత్తాతల కాలం నాటి కొన్ని వెండి నాణాలు, ఒక బంగారు హారం ఈ పాత పెట్టెలో భద్రంగా దాచాను. వీటిని పక్క ఊరి పెద్ద జమీందారుగారి దగ్గరికి తీసుకెళ్లి అమ్మి ఆ పైసలతో నా కష్టాలన్నీ తీర్చుకుంటాను. నిజమా? నీ దగ్గర అంతటి విలువైన నగలు ఉన్నాయా? అయితే ఆలస్యమెందుకు, ఇప్పుడే బయలుదేరుదాం. తెల్లారేసరికి జమీందారుగారి కోట దగ్గరకు వెళ్లవచ్చు. కానీ నరహరి, పక్క ఊరికి వెళ్లాలంటే దట్టమైన చీకటి అడవిగుండా ప్రయాణించాలి కదా. ఒంటరిగా వెళ్లాలంటే భయంగా ఉంది. అందులోనూ చేతిలో నిధి ఉంది. నువ్వు ఒంటరివి కాదు. నేను నీ ప్రాణ స్నేహితుడిని కాదా? నీ కష్టంలో నేను తోడు రాకపోతే ఈ స్నేహానికి అర్థమేముంది? పద, నేను నీతో వస్తాను. ఇద్దరం కలిసి ఆ అడవిని దాటుదాం. ఎంత మంచి మాట అన్నావు నరహరి. నీలాంటి స్నేహితుడుండటం నా అదృష్టం. ఇదిగో, ఈ సంచిలోనే నగలున్నాయి. జాగ్రత్తగా పట్టుకో. మనం ఇప్పుడే బయలుదేరదాం. చెట్లతో కూడిన అడవి చీకటిగా ఉంది. గోపాల్ చేతిలో కట్టితో చేసిన దివిటి పట్టుకుని ముందు నడుస్తుంటాడు. నరహరి భుజానన నగల సంచి వేసుకుని వెనుక వస్తుంటాడు. నరహరి, అడుగు జాగ్రత్తగా వెయ్యి. ఈ అడవి బాటలో ముళ్ళు రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ ఆగకుండా వేగంగా నడవాలి. తెల్లవారేసరికి మనం ఈ అడవి సరిహద్దు దాటాలి. ఈ సంచిలో ఉన్న నగలు చూస్తుంటే నా మతిపోతోంది. ఇవి నా దగ్గర ఉంటే నా జీవితమే మారిపోతుంది. నేనే పెద్ద ధనవంతుణ్ణవచ్చు. ఈ దరిద్రుడికి ఇవన్నీ ఎందుకు? ఏంటో ఈ నరహరి, వెనక నుంచి ఏవో మాటలు వినబడుతున్నాయి. ఏం లేదురా గోపాల్, అడవి చాలా భయంకరంగా ఉంది కదా, అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు అని అంటున్నాను. ఇంతకీ ఈ నగలు అమ్మితే ఎంత సొమ్ము వస్తుందంటావో? మన కష్టాలన్నీ తీరి సుఖంగా బతకడానికి సరిపోయేంత సొమ్ము వస్తుంది నరహరి. అమ్మకు మంచి వైద్యం చేయిస్తాను. మిగిలిన పైసలతో నీకు కూడా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టేందుకు సాయం చేస్తాను. నాకు సాయం చేస్తావా నువ్వు? నాకన్నా తక్కువ వాడివి నువ్వు. నాకు భిక్ష పెట్టే స్థాయికి ఎదుగుతావా? అది నేను ఎప్పటికీ ఒప్పుకోను. నరహరి, అటు చూడు. ఎదురుగా పెద్ద మలుపు ఉంది. అక్కడ్నుంచి దారి మరింత ఇరుకుగా మారుతుంది. జాగ్రత్తగా నా వెనుకేరా. అలా అడవిలోని ఒక ఇరుకైన లోయ ప్రాంతం. ఒక్కసారిగా పొదల్లో నుంచి కర్రలు పట్టుకుని ఇద్దరు దొంగలు, వారి వెనుక పెద్ద కత్తి పట్టుకుని దొంగల నాయకుడు ముందుకు వస్తారు. గోపాల్ దివిటీని పైకి ఎత్తి ఆగుతాడు. ఆగండ్రా, ఎక్కడికి మీ ప్రయాణం? ఈ అర్ధరాత్రి వేళ మా అడవిలోకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మీ దగ్గర ఏముందో మర్యాదగా ఇటివ్వండి, లేదంటే ఈ కత్తికి మీ తలలు బలి అవుతాయి. అయ్యా, మేం చాలా పేదవాళ్లం. మా దగ్గర ఏమీ లేదు. మా అమ్మకు ఒంట్లో బాలేదు. పక్క ఊరికి వైద్యుణ్ణి పిలవడానికి వెళ్తున్నాము. మమ్మల్ని వదిలేయండి. నాతోనే అబద్ధాలు చెప్తావా? మీ ముఖాలు చూస్తేనే తెలుస్తోంది ఏదో దాచిపెడుతున్నారని. రేయ్, ఆ వెనుకున్నవాడి చేతిలో సంచి ఉంది చూడు, దాన్ని లాక్కోండ్రా. వద్దయ్యా, వద్దు. ఆ సంచిలో మా బతుకు ఉంది. దాన్ని మాత్రం ముట్టుకోవద్దు. నరహరి, సంచిని గట్టిగా పట్టుకో. వీళ్లకు దొరకనివ్వకు. అయ్యా, దొంగల దొరగారు, నాకు ఈ సంచికి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఈ గోపాల్ గాడిదే. ఇందులో నిధి ఉంది. నా ప్రాణాలు తీయచెకండి.
ఈ సంచి మీకే ఇచ్చేస్తాను. నరహరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన అమ్మ ప్రాణాలు, మన ఇల్లు ఆ సంచిలోనే ఉన్నాయి. దొంగలకు ఎలా ఇస్తావు? గోపాల్ మాటలు వినకుండా నరహరి సంచిని దొంగల నాయకుడి చేతిలో పెడతాడు. దొంగల నాయకుడు దాన్ని తెరిచి చూసి, ఆహా, నిజంగానే నిధి ఉందిరా! వెండి నాణాలు, బంగారు హారం. మాకు మంచి వేట దొరికింది. రేయ్ నరహరి, నువ్వు చాలా మంచోడివిరా, అడగగానే ఇచ్చేశావు. అయ్యా, నేను సంచి ఇచ్చేశాను కదా, ఇక నన్ను వెళ్ళనివ్వండి. ఈ గోపాల్ను మీరేం చేసినా నాకు అనవసరం. వాడు నన్ను బలవంతంగా ఇటు తీసుకువచ్చాడు. నరహరి, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అనుకున్నాన్రా. కష్టాల్లో తోడుంటావని నమ్మి నా సర్వస్వాన్ని నీ చేతిలో పెట్టాను. ఇలా దొంగలకు అప్పగించి నన్ను ఒంటరిగా వదిలేస్తావా? స్నేహమా, పాడా? ఈ లోకంలో డబ్బు ముఖ్యంరా గోపాల్. నీతో ఉంటే నేను కూడా చచ్చిపోవాలి. నన్ను నేను బతికించుకోవడమే నాకు ముఖ్యం. నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను. నీ తెలివితో నువ్వేం చేసుకుంటావో చేసుకో. నరహరి దొంగల వెనుక నుంచి పరిగెత్తుకుంటూ ఊరివైపు పారిపోతాడు. ఏరా పిల్లగాడా, నీ స్నేహితుడే నిన్ను వదిలేసి పారిపోయాడు. ఇప్పుడు నిన్ను చంపేస్తే అడిగేవాడెవడు? మా రహస్యం బయటికి వెళ్లకుండా ఉండాలంటే నిన్నిక్కడే పూజ చేయాలి. దొంగలు దొరగారు, నన్ను చంపడం మీకు చాలా సులువు. కాని నన్ను చంపితే ఈ సంచిలో ఉన్న నగలకు 100 రెట్లు ఎక్కువ విలువైన అసలైన నిధిని మీరు శాశ్వతంగా కోల్పోతారు. అసలైన నిధా? 100 రెట్లు ఎక్కువ విలువైందా? ఎక్కడుందది? అబద్ధాలు చెప్తే వదిలిపట్టను. నేను అబద్ధం చెప్పడం లేదయ్యా. ఈ సంచిలో ఉన్నవి కేవలం పాత వెండి నాణాలు మాత్రమే. కాని మా ముత్తాతలు ఈ అడవిలోనే ఒక పెద్ద మర్రిచెట్టు కింద 5 గంపల నిండా బంగారు నాణాలను భూమిలో దాచారు. ఆ స్థలం ఎక్కడుందో తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే. మరి ఇన్నాళ్ళు ఆ నిధిని నువ్వెందుకు తీసుకోలేదు? ఎందుకంటే ఆ నిధిని భూమి నుంచి తీయాలంటే ఒక ప్రత్యేకమైన రోజు, ఒక రహస్య మంత్రం తెలియాలి. ఆ రోజు మరేదో కాదు, ఈ రోజే. ఆ మంత్రం నా నోటికే వచ్చు. నన్ను చంపేస్తే ఆ నిధి ఎప్పటికీ భూమిలోనే ఉండిపోతుంది. రే గోపాల్, నువ్వు చెప్పేది నిజమో కాదో తేలాలంటే నువ్వు మమ్మల్ని ఆ నిధి ఉన్న స్థలానికి తీసుకెళ్ళాలి. ఒకవేళ అక్కడ నిధి లేకపోతే నా కత్తి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. తప్పకుండా తీసుకెళ్తానయ్యా. సరే, నీ తెలివి చూస్తుంటే నాకేదో ఆశ కలుగుతోంది. మొదటి అడుగు విజయం సాధించాను. నా తెలివితో ఈ దొంగలందరికీ ఒకరిపై ఒకరికి అనుమానం కలిగేలా చేయాలి. అప్పుడే నేను ఇక్కడి నుంచి తప్పించుకోగలను. నా నగలను తిరిగి పొందగలను. పద్, తెల్లవారక ముందే ఆ బంగారు నిధిని మనం సొంతం చేసుకోవాలి. దారి చూపించు. అలా గోపాల్ అడవిలోని ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి దొంగలను తీసుకొస్తాడు. అయ్యా దొరగారు, ఇదే ఆ మర్రి చెట్టు. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఈ నిధి చాలా పవిత్రమైనది. ఎవరి మనసులో అయితే స్వార్థం, ద్రోహం ఉంటాయో వాళ్ళీ నిధిని ముట్టుకుంటే అది బూడిదైపోతుంది. ఏమంటున్నారా? మీలో ఎవరికైనా ద్రోహం చేసే ఆలోచనుందా? నాకన్నా ముందే నిధిని దోచుకోవాలని చూస్తే చంపేస్తాను. లేదు దొరా, మీకన్నా ఎక్కువ మాకెవరు ముఖ్యం? ఈ గోపాల్ గాడు మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. నేను కాదియా, మీ దొరగారి చేతిలో ఉన్న పాత నగల సంచిని చూడండి. ఆ పారిపోయిన నరహరి దాన్ని ఈయన చేతిలోనే పెట్టాడు కదా. ఆ సంచిలో ఒక రహస్యపత్రం ఉంది. దాన్ని చదివిన వాళ్లకు మాత్రమే ఈ భూమిలోని బంగారాన్ని ఎలా తీయాలో తెలుస్తుంది. మీ దొరగారు ఆ పత్రాన్ని మీకెవరికీ చూపించకుండా దాచేశారు. నిజమేనా దొరా? ఆ సంచిలో పత్రం ఉందా? మాకు చెప్పకుండా నువ్వే అంతా ఉంచుకుందామనుకుంటున్నావా? రేయ్, ఆపండిరా. ఈ బందీ మాటలు నమ్మి నా మీదే అనుమానపడుతున్నారా? ఈ సంచిలో ఏ పత్రం లేదు. లేకపోవడం ఏంటయా? ఆ సంచి అడుగు భాగంలో రహస్యారుంది. అందులోనే ఉంది. కావాలంటే మీ మనుషులను చూడమనండి. అలా అదే మర్రి చెట్టు కింద దొంగలు సంచి కోసం ఒకరినొకరు నెట్టుకుంటారు. దొంగల మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. దొరా, ఆ సంచి నెట్టివ్వండి, మేం చూడాలి. మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు. అలా దొంగలు ఒకరినొకరు నెట్టుకుంటూ అడవి లోపలికి పరిగెడతారు.
ఆ గందరగోళంలో నగల సంచి కింద పడిపోతుంది. అమ్మయ్యా, నా వ్యూహం ఫలించింది. దురాశ దుఃఖానికి చేటని పెద్దలు ఊరికే అనలేదు. ఈ దొంగలు ఒకరినొకరు నమ్ముకోక కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ సంచితో వేగంగా ఊరికి వెళ్ళాలి. నా స్నేహితుడు నరహరి చేసిన ద్రోహానికి సరైన బుద్ధి చెప్పే సమయం వచ్చింది. గోపాల్ సంచిని గట్టిగా పట్టుకుని అడవి రహస్య మార్గం గుండా వేగంగా ఊరివైపు నడుస్తాడు. ఊరి రచ్చబండ. నరహరి కొత్త బట్టలు వేసుకుని గర్వంగా కూర్చుని ఉంటాడు. ఊరి జనం చుట్టూ ఉంటారు. ఏంటో ఈ నరహరి, రాత్రి గోపాల్తో కలిసి పక్క ఊరికి వెళ్తున్నావన్నావు. మరి నువ్వొక్కడివే తిరిగి వచ్చావు. గోపాల్ ఎక్కడా? వాళ్ళ అమ్మ ఇక్కడ ఏడుస్తోంది. ఏం చెప్పమంటారు పెద్దలారా? రాత్రి అడవిలో దొంగలు పడ్డారు. నేను గోపాల్ను రక్షించడానికి ఎంత ప్రయత్నించినా వాడు దొంగల చేతికి దొరికిపోయాడు. దొంగలు వాడిని చంపేసి అడవిలోనే పడేసుంటారు. నేను ఎలాగోలా ప్రాణాలు చేతబట్టుకుని పారివచ్చాను. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. పేదవాడి బతుకు ఇలా బుగ్గిపాలైపోయిందా? ఇప్పుడు ఆ కుటుంబం ఏమైపోవాలి? అమ్మయ్యా, అందరూ నా మాట నమ్మేశారు. ఇక గోపాల్ ఎలాగూ తిరిగిరాడు. నేనే ఈ ఊళ్ళో పెద్దగా బతకవచ్చు. అదే రచ్చబండ. హఠాత్తుగా గోపాల్ భుజాన నగల సంచితో, ముఖంలో విజయ గర్వంతో సభ మధ్యలోకి నడుచుకుంటూ వస్తాడు. నరహరి వాణ్ణి చూసి దయ్యం చూసినట్టు భయపడతాడు. పెద్దలారా, దండాలు. నేను చావలేదు, బతికే ఉన్నాను. నా స్నేహితుడు నరహరి చెప్పేవన్నీ అబద్ధాలు. గోపాల్, నువ్వు బతికే ఉన్నావా? మరి నరహరి నిన్ను దొంగలు చంపేశారు అన్నాడు. నీ చేతిలో ఉన్న సంచి ఏంటి? ఈ సంచే నరహరి అసలు రంగును బయటపెట్టింది పెద్దలారా. రాత్రి అడవిలో దొంగలు పడగానే నా ప్రాణ స్నేహితుడైన ఈ నరహరి నా నగల సంచిని దొంగల చేతిలో పెట్టి నన్ను చావడానికి ఒంటరిగా వదిలేసి పారిపోయాడు. ఇది నమ్మకద్రోహం కాదా? లేదు పెద్దలారా, వాడు అబద్ధం చెప్తున్నాడు. నేను మిమ్మల్ని కాపాడటానికే ఊరిలోకి వచ్చాను. నువ్వు నన్ను కాపాడటానికి రాలేదురా, నీ ప్రాణాలు దాచుకోవటానికొచ్చావు. కాని నా తెలివితేటలతో ఆ దొంగల మధ్య కలహం సృష్టించి నా నగల సంచిని నేను తిరిగి తెచ్చుకున్నాను. ద్రోహం చేసిన నీకు కాలమే బుద్ధి చెప్పింది. అదే రచ్చబండ. ఊరి పెద్దలు కోపంతో నరహరి వైపు చూస్తారు. నరహరి తలదించుకుని నిలబడతాడు. నరహరి, స్నేహానికి ద్రోహం చేసిన వాడివి. అబద్ధాలు చెప్పి ఊరిని నమ్మించాలని చూశావు. నీలాంటివాడు ఈ ఊర్లోనే ఉండటానికి వీల్లేదు. నీ ఆస్తిని జప్తు చేసి గోపాల్ కుటుంబానికి నష్టపరిహారంగా ఇస్తున్నాం. నిన్ను ఈ ఊరు నుంచి బహిష్కరిస్తున్నాం. గోపాల్, నన్ను క్షమించురా. ఆశ ఎక్కువై తప్పు చేశాను. నన్ను ఊరి నుంచి పంపించొద్దు. నరహరి, నిన్ను నేను నా స్నేహితుడిగా ఎంతో నమ్మాను. కాని నువ్వు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. చట్టం, పెద్దల తీర్పు అందరికీ ఒకటే. ఇక నీ దారి నువ్వు చూసుకో. అలా కొన్ని నెలల తర్వాత గోపాలిల్లు ఇప్పుడు పెద్దదిగా పచ్చగా ఉంటుంది. గోపాల్, మీ తెలివితేటలే ఈరోజు మన కుటుంబాన్ని కాపాడాయి బాబు. నీ నమ్మకాన్ని కాలం నీ వృధా చేయలేదు. అవునమ్మా, ధనం కన్నా తెలివి, నమ్మకం చాలా గొప్పవి. ద్రోహం చేసినవాడు ఎప్పటికైనా ఒంటరివాడు అవ్వక తప్పదు. నీతిగా బ్రతికే మనకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. అలా గోపాల్ తన తెలివితేటలతో విజయాన్ని సాధించాడు.